హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన కరువు భత్యం, డీఏ బకాయిలు విడుదల, దీనికి సంబంధించినటువంటి పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏలండి. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులందరికీ నమస్కారము. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థికంగా చేయూతనిచ్చే కీలకమైన అంశాలలో ఒకటైన కరువు భత్యం మరియు దాని బకాయిల చెల్లింపులకు సంబంధించి నెలకొన్న ప్రస్తుత పరిస్థితిని మీ దృష్టికి తీసుకురావడానికైతే ఈ వీడియో చేయడం జరిగింది. వివిధ కాలాలకు చెందిన డీఏ బకాయిలు, వాటి ప్రస్తుత స్థితి మరియు ప్రభుత్వం నుంచి అందాల్సిన స్పష్టత గురించి మనకైతే ఈ క్రింది విధంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ట్రెజరీలో బిల్లు పాస్ అయ్యి చెల్లింపు కోసం నిరీక్షణలో ఉన్న డీఏ బకాయిలు ఏవేవి అంటే ఈ కింది డీఏ విడతలు ట్రెజరీ కార్యాలయాలలో బిల్లులుగా ఆమోదం పొందాయి. అయితే ఉద్యోగుల ఖాతాలో నగదు జమ కాలేదు. ఈ చెల్లింపుల కోసం సిపిఎస్ ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మొదటిది జూలై 2018 నుంచి జూలై 1, 2018 నుంచి సుమారు 30 నెలల బకాయిలైతే పెండింగ్‌లో ఉన్నాయి. ఈ డీఏ విడుదలకు సంబంధించి బిల్లులు ట్రెజరీలో ప్రాసెస్ చేయబడ్డాయి. కానీ ఆర్థిక శాఖ నుండి నిధులు విడుదలలో జాప్యం జరుగుతోంది. తర్వాత జనవరి 2019 డీఏ. జనవరి 1, 2019 నుంచి సుమారుగా 30 నెలల బకాయిలున్నాయి. ఇవి జూలై 2018 డీఏ మాదిరిగానే ఈ విడత బిల్లులు కూడా ఆమోదం పొంది చెల్లింపుల కోసం పెండింగ్‌లోనే ఉన్నాయి. తర్వాత మనకు ఆహ్, 11వ పీఆర్‌సీ 2022లో సర్దుబాటు చేసినట్లు చెప్పబడిన డీఏ బకాయిలు, కానీ చెల్లింపులపై అనిశ్చితి. ఈ క్రింది 5 డీఏ విడతల బకాయిలను 2022 పే రివిజన్ కమిషన్ పీఆర్‌సీలో భాగంగా సర్దుబాటు చేశారని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ బకాయిల మొత్తాన్ని ఎప్పుడు, ఏ పద్ధతిలో చెల్లిస్తారనే దానిపై స్పష్టమైన సమాచారం లేదా ఉత్తర్వులు అయితే వెలువడలేదు. జూలై 2019 నుంచి సుమారుగా 30 నెలల బకాయిలైతే పెండింగ్‌లో ఉన్నాయి. తర్వాత జనవరి 2020 నుంచి సుమారుగా 6 నెలల బకాయిలు వాస్తవానికి రావాల్సిన మొత్తం కాలానికి కాకుండా పీఆర్‌సీలో కొంత భాగం కలిపినట్టు తెలుస్తోంది. ఇవి కూడా రావాల్సి ఉంది. ఇంకా రాలేదు. జూలై 2020 నుండి సుమారుగా 6 నెలల బకాయిలు, జనవరి 2021 నుండి 6 నెలలు, జూలై 2022 నుంచి 21 నుంచి కూడా 6 నెలలు బకాయిలు రావాల్సి ఉంది. ముఖ్యంగా ఫ్రీజ్ చేయబడిన బకాయిలు. పై జాబితాలో కొన్ని డీఏ బకాయిలకు సంబంధించి కొంతకాలానికి చెల్లింపులు ఫ్రీజ్ అంటే స్తంభింప చేయడం జరిగింది. అంటే ఆ నిర్దిష్ట కాలానికి బకాయిలు చెల్లింపబడవు అని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా అయితే తెలుస్తోంది. అవేంటంటే జనవరి 2020 డీఏ బకాయిలనమాట. సుమారుగా 18 నెలలు ఇక్కడ ఈ జనవరి 2020 డీఏకి సంబంధించి ఫ్రీజ్ చేయబడ్డాయి. తర్వాత జూలై 2020 డీఏకి సుమారుగా ఇక్కడ 12 నెలల బకాయిలు ఫ్రీజ్ చేయబడ్డాయి. తర్వాత జనవరి 2021 డీఏకి గాను 6 నెలల బకాయిలు ఫ్రీజ్ చేయబడ్డాయి. ఈ ఫ్రీజ్ చేయబడిన బకాయిల విషయం ఉద్యోగులలో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ఇది వారికి ఆర్థికంగా నష్టం చేకూరుస్తుంది. దీనిపై ప్రభుత్వం పునరాలోచించి న్యాయం చేయాలి అని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. మూడోది చెల్లింపు షెడ్యూల్ ప్రకటించిన బిల్లుల సమర్పణకు అవకాశం కల్పించని డీఏ బకాయిలు. ఈ క్రింది డీఏ విడతల బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం ఒక షెడ్యూల్ కాలపట్టిక విడుదల చేసింది. కానీ ఆ షెడ్యూల్ ప్రకారంగా బిల్లులను తయారు చేసి ట్రెజరీకి సమర్పించడానికి డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లకు, డీడీఓలకు అవసరమైన సాంకేతిక లేదా పరిపాలనాపరమైన అనుమతులు లేదా ఆప్షన్లు పోర్టల్‌లో ఇంకా కల్పించలేదు. ఈ కారణంగా ఇంకా రాలేదని చెప్తున్నారు. ఇప్పుడు జనవరి 2022 నుంచి సుమారుగా 16 నెలల బకాయిలు రావాల్సి ఉంది. అలాగే జూలై 2022 నుంచి సుమారుగా 15 నెలల బకాయిలు, జనవరి 2023 నుంచి సుమారుగా 15 నెలలు, జూలై 2023 నుంచి సుమారుగా 12 నెలల బకాయిలు రావాల్సి ఉంది. షెడ్యూల్ ఇచ్చిన బిల్లులు పెట్టుకునే అవకాశం కల్పించకపోవడం వల్ల ఈ బకాయిల చెల్లింపులు ప్రక్రియ అనేది నిలిచిపోయింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి పోర్టల్‌లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారనమాట. ప్రభుత్వ ఉత్తర్వులు, జీఏలు ఇంకా జీవోలు ఇంకా జారీ కానీ
డీఏ విడతలు. ఈ క్రింది తాజా డీఏ విడతలకు సంబంధించి ప్రభుత్వం నుండి అధికారికంగా ప్రభుత్వ ఉత్తర్వులు జీవో ఇంకా జారీ కాలేదు. జీవో జారీ అయిన తర్వాతే ఈ డీఏను ప్రస్తుత జీతంతో కలిపి ఇవ్వటం మరియు బకాయిల చెల్లింపుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక్కడ మనకు జనవరి 2024 నుండి సుమారుగా 14 నెలల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. సో, ప్రస్తుత నెలను బట్టి ఈ సంఖ్య మారుతుంది. జూలై 2024 నుండి సుమారుగా 8 నెలలు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుత నెలను బట్టి కూడా ఈ సంఖ్య మారే అవకాశం ఉంది. జూలై 2025 నుండి సుమారుగా 2 నెలల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. సో, ఉద్యోగుల ఆందోళన మరియు అంచనాలు. ఆర్థిక భారం. పెండింగ్‌లో ఉన్న ఈ డీఏ బకాయిలు సీపీఎస్ ఉద్యోగులపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో సకాలంలో డీఏ అందకపోవడం వారి కుటుంబాల నిర్వహణను కష్టతరంగా చేస్తోంది. మరి ప్రభుత్వ స్పందన ఆవశ్యకత. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్‌లో ఉన్న అన్ని డీఏ బకాయిలను విడుదలకు స్పష్టమైన కాలపట్టికను ప్రకటించి దాన్ని ఖచ్చితమైన అమలు చేయాలనైతే ఉద్యోగులు కోరుతున్నారు. ఫ్రీజ్ చేయబడిన బకాయిల పునఃపరిశీలన. ఫ్రీజ్ చేయబడినటువంటి డీఏ బకాయిల నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించి వాటిని కూడా చెల్లించేలాగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పారదర్శకత. డీఏ మంజూరు, బిల్లుల ప్రాసెసింగ్ మరియు చెల్లింపు ప్రక్రియలో మరింత పారదర్శకత ఉండాలని, ఎప్పటికప్పుడు ఉద్యోగులకు సమాచారం అందించాలనైతే కోరుతున్నారు. ఉద్యోగ సంఘాల పాత్ర. సిపిఎస్ ఉద్యోగ సంఘాలు ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఉద్యోగుల హక్కుల సాధనకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిల సమస్య చాలా కాలంగా అపరిష్కృతంగా అయితే ఉంది. ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందించి ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి తక్షణ చర్యలు తీసుకుంటుంది అని అయితే ఆశిద్దాం. ఉద్యోగులందరూ తమ హక్కుల కోసం ఐక్యంగా ఉంటూ శాంతియుత మార్గాల ద్వారా తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ముఖ్యము.